గారు చదువుల సరస్వతి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజనీర్స్ తయారు చేసినటువంటి వ్యక్తి ఐఐటి రామయ్య గారు అంటే దేశవ్యాప్తంగా తెలియనటువంటి వ్యక్తి లేవు. సమాజంలో మార్పుకి నాంది విద్య ద్వారా సమాజంలో సమానత్వం వస్తుందని పేద ప్రజలందరినీ కూడా చేరదీసి వాళ్ళందరినీ భవిష్యత్తు కోసం మంచి ఇంజనీరింగ్ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు చేసినటువంటి వ్యక్తి. మరి వారితో పాటు కౌన్సిల్లో శాసనమండలి సభ్యుడిగా వారు ఉన్నప్పుడు వారి కాలంలో నేను కూడా శాసనమండలి సభ్యుడిగా తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా వారితో కలిసి పనిచేయడం జరిగింది. సో అటువంటి వారి యొక్క మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని వారి జన్మ అంటే భవిష్యత్ తరాలకి ఇది ఒక గొప్ప లెసన్ లాంటిది. వారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సౌండ్ మైండ్ సౌండ్ బాడీతో ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో అటువంటి వారి యొక్క మానవతా విలువలు, వారి సమాజానికి సూచించినటువంటి మానవతా విలువలు అన్నింటినీ కూడా పాటించవలసినటువంటి బాధ్యత మాలాంటి నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ మీద ఉందని భావించి నేను కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వం నుంచి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, నేను ఆనాడు ఎన్ఎస్యూలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసేవాళ్ళం. ఆ రోజునే వీరిని ఒక టీచర్గా స్ఫూర్తిగా తీసుకునేటువంటి పరిస్థితి. డెఫినెట్ గా వారు ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ప్రజలందరికీ కూడా మరి ఒక దిక్సూచిగా ఉండి వారి మేధస్సులందరికీ పంచాలని బాసర సరస్వతీదేవి యొక్క ఆశీస్సులతోటి ఉభయ రాష్ట్రాలు తెలుగు ప్రజలందరూ కూడా చక్కగా చదువుకోవాలని వారి ఆశీస్సులతోటి భావిస్తున్నాను. నేను అనుకుంటాను. ఇక 100 ఏళ్ల ఎప్పుడైనా ఆయన ఆశీస్సులు మనకు అందుకులోకి ఉండాలని నేను కోరుకుంటాను. ఆయన వరంగల్లో టీచర్గా పనిచేశారు. చేసినప్పుడు అక్కడ మా నాన్నగారు జనధర్మ పత్రికలో కలిసేవారు, మాట్లాడుతుండేవారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఒక మీడియా స్కూల్లో మీడియా సెమినార్లో నేను మాట్లాడుతుంటే ఆ తర్వాత ఆయనను మాట్లాడారు, మన రామయ్య గారు మాట్లాడారు. రామయ్య గారు ఏమన్నారు, ఏమిటి మీడియా గురించి మాట్లాడేది ఏముంది, మీడియా ఎథిక్స్ గురించి మాట్లాడేది ఏముంది, ముందు ఎంఎస్ ఆచార్య గారిని అడుగు తెలుస్తుంది అదేమిటో అని అడిగారు. అంటే అట్లా గుర్తుపెట్టిన వ్యక్తి. నేను ఆశ్చర్యపోయినా, మా నాన్న గురించి వీరు చెప్పడం ఏమిటని. అంటే నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. అప్పుడు ఆయనతో పరిచయం అయింది. అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. మామూలు మనిషి, చాలా గొప్ప వ్యక్తిగా నిలబడిన వారు. మనందరికీ మనకు చదువు నేర్పడం ఒక ఉద్యమంగా ఆయన నడిపిస్తున్న మహానుభావుడు. వారికి నమస్కరిస్తూ వారి ఆశీస్సులు కోరుకుంటూ నమస్కారం.